ఇప్పుడు మనం ఆడే ఫ్రీ ఫైర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎంపైర్ గా మారడానికి ముందు కేవలం 20 మందితోనే మొదలైందంటే మీరు నమ్ముతారా? 2017లో ఒక చిన్న కంట్రీలోని ఒక అన్నేమ్డ్ స్టూడియో మొబైల్ గేమింగ్ హిస్టరీని మార్చేసేలా ఒక ప్లాన్ వేసింది. అది ఎలా మారింది? లెట్స్ అన్కవర్ ద ప్రూఫ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ ఫైర్ హిస్టరీ 50 ఎపిసోడ్ సిరీస్. ఈరోజు మనం ఎపిసోడ్ 1లో ఉన్నాం. మన ఫ్రీ ఫైర్ యాక్చువల్గా గరీనా కంపెనీది కాదు. దీని వెనుక ఒక హిడెన్ స్టూడియో ఉంది. ఫ్లాష్ బ్యాక్ 2017కి వెళ్దాం. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పీసీలో పబ్జీ, H1Z1 లాంటి బ్యాటిల్ రాయల్ గేమ్స్కి విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ గేమ్స్ ఆడడానికి హై అండ్ కంప్యూటర్స్ కావాలి. అప్పుడే వియత్నాంకి చెందిన 111 డాట్స్ స్టూడియో అనే ఒక చిన్న డెవలపర్ టీంకి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. వాళ్ళ ఐడియా సింపుల్. ఎటువంటి లో ఎండ్ మొబైల్లో అయినా, తక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లో అయినా స్మూత్గా రన్ అయ్యే ఒక బ్యాటిల్ రాయల్ గేమ్ని తయారు చేయడం. అలా సెప్టెంబర్ 2017లో ఫ్రీ ఫైర్ యొక్క మొదటి ఆల్ఫా వర్షన్ని డిజైన్ చేశారు. అప్పట్లో ఈ గేమ్ 50 మందితో కాదు, కేవలం 20 మంది ప్లేయర్స్ మాత్రమే ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేశారు. అయితే ఈ చిన్న స్టూడియోకి గేమ్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే అంత డబ్బు లేదు. సరిగా అదే టైంలో ఈ గేమ్పై ఒక బిలియనియర్ కనబడింది. ఆయన గరీనా కంపెనీ ఓనర్, మన గరీనా బాబాయ్. మరి ఆ తర్వాత గరీనా ఈ గేమ్ని ఎలా కొనుగోలు చేసింది, దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఆ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే ఛానల్ ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.